అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా, ఈ వాసన చూస్తూనే ఆకలి పెరిగిపోతుంది. ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే పనీర్ బిర్యానీ ఎలా చేసామో చూపిస్తాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ వెజ్ లవర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లో కేజీ పనీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కారం 4 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పుదీనా 1 కప్పు, 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లీటర్ పెరుగు యాడ్ చేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మ్యారినేట్ చేసిన పనీర్ని అరగంట పక్కన పెట్టుకోవడం ద్వారా మసాలా అనేది పనీర్ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మసాలాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు 4 స్టార్ పువ్వులు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 6 ఇలాచీలు, 8 లవంగాలు, జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, 1 కప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి వాటర్ని బాగా మరగనిద్దాం. ఇప్పుడు వాటర్ 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కేజీ పనీర్కి కేజీ బాస్మతి రైస్ సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీని బట్టి రైస్ కానీ పనీర్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన XXL టైప్ బాస్మతి రైస్ని మనం వాటర్లో యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి 80% రైస్ ఉడికే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ని బిర్యానీ హండీలో వేసుకుందాం. వదిన, స్పెషల్గా పిల్లల కోసం హాఫ్ బాయిల్డ్ వెజ్జీస్ని యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్. ఇలా వెజ్జీస్ని యాడ్ చేయడం వల్ల పిల్లలు బిర్యానీని ఇంకా ఇష్టంగా తింటారు. అవును. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు 80% ఉడికిన బాస్మతి రైస్ని లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు పైన గుప్పెడు కొత్తిమీరను వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం.
కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందాం. చివరగా వేడి నీళ్ళలో పసుపు కలిపిన నీటిని కూడా మనం వేసుకుందాం. ఇలా వేసుకోవడం వలన మనకు రైస్ కూడా కలర్గా వస్తుంది. బిర్యానీకి కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్ బదులుగా న్యాచురల్గా ఇలా చేసుకోవచ్చు. వదిన, ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ దమ్ చేసుకుందాం. వదిన, చూస్తుంటూనే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఖచ్చితంగా హిట్ రెసిపీ. మీరు కూడా మా పన్నీర్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.